తెలుగుదేశం పార్టీ అనుమసముద్రంపేట నాయకులకు కార్యకర్తలకు గ్రామంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు అబ్బూరు రమేష్ నాయుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా తెలుగుదేశం పార్టీ నమ్ముకొని సేవలందించిన మమ్మల్ని గుర్తించకుండా కొత్తగా పార్టీలో చేరిన పార్టీలో వచ్చిన వారిని గుర్తిస్తూ తెలుగుదేశం పార్టీ గ్రామ నాయకులు కార్యకర్తలు ఎన్నో ఏళ్ల నుంచి తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకున్న మమ్మల్ని మాకు సరైనటువంటి గుర్తింపు లేకుండా వ్యవహరిస్తున్నటువంటి ధోరణి ఖండిస్తున్నటువంటి అనుమసముద్రంపేట గ్రామంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు అనుమసముద్రంపేట మండల అధ్యక్షుడిని బర్తరఫ్ చేయవలసిందిగా ఆత్మకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ధర్మాదాయ దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణరెడ్డిని కోరుకుంటున్న అనుమసముద్రంపేట గ్రామంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు. కడప జిల్లాలో మహానాడు నిర్వహిస్తున్నారు. మహానాడుకి వెళ్ళాలని మేమెంతో ఉత్సాహంగా అందరం బయలుదేరి వచ్చాం. తీరా వచ్చిన తర్వాత మాకు బస్సు లేదని చెప్పి బస్సు ఇవ్వకుండా మండలాధ్యక్షుడు అబ్బూరు రమేష్ నాయుడు మీకు రేపిస్తాను సాయంత్రం ఇస్తానని ఇప్పుడు దాకా మమ్మల్ని దూరం పెట్టి లాస్ట్లో ఇప్పుడు రాండి మీరు ఎక్కడొక్కట వెళ్ళిపోయినాడు. ఇది చాలా అన్యాయం, దారుణం. మేము దాదాపు 20 సంవత్సరాల నుంచి టీడీపీని నమ్ముకొని టీడీపీ పాలనలో టీడీపీ గెలిచినా ఓడినా టీడీపీ కార్యకర్తలుగా పనిచేస్తా ఉన్నాం. మమ్మల్ని గుర్తించకుండా మమ్మల్ని వెనకబడేశారు. ఇప్పటికైనా గుర్తెరిగి మా కష్టాన్ని మా నష్టాన్ని తీర్చవలసిందిగా గౌరవ మంత్రివర్యులు ఆనం రామనారాయణ గారికి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి పండగ లాంటి దినం. ఈ పండగ లాంటి దినంలో అబ్బూరు రమేష్ నాయుడు ఏఎస్పేట మండల కన్వీనర్ నియంత్రణతో పోకడం వల్ల ఫస్ట్ నుంచి పార్టీలో కనిపెట్టుకున్న వాళ్ళకి న్యాయం జరగడం లేదు. నేను ఏఎస్పేట మండలం చిన్నమ్మ గ్రామం. నేను మొన్న 2019 ఎలక్షన్లో ఎంపీటీసీ కూడా కంటెస్ట్ చేశా. కనీసం మా గ్రామ కమిటీలు వేసినా మండల కమిటీలు వేసినా పార్టీ కార్యక్రమాలు ఏం జరిగినా అతను నియంత్రణతో పోకడం వల్ల మండలంలో ప్రతి ఊరిలో 2 గ్రూపులు చేశాడు. ఫస్ట్ నుంచి పార్టీ కనిపెట్టుకోనిండి పార్టీకి న్యాయం చేసే కార్యక్రమం న్యాయం జరగడంలా అతను ఇష్టా ప్రకారం చేస్తున్నాడు. ఇదైనా గుర్తిరిగి రామనాయుడు సారు ఈ మండలంలో అతను కన్వీనర్గా తొలగించి తెలుగుదేశం పార్టీ నుంచి పార్టీ కనిపెట్టుకున్న కార్యకర్తలకు న్యాయం చేయాల్సిందిగా ఈ సభాముఖంగా రామనాయుడు గారికి నిర్ణయిస్తున్నాను.